ఇదేంటో చెప్పుకో. తెలీదు, నువ్వే చెప్పు. చిన్నతనంలో నువ్వు వీటిని తిని సంతోషపడేదానివిగా. నేను బయట ప్రపంచాన్ని చూస్తున్నాను. దీనికి నా మీద ఎంత కసి ఎందుకో. ఈ ప్రపంచంలో నా వాళ్ళంటూ నాకు ఎవ్వరూ మిగల్లేదు. కానీ ఈ ప్రపంచంలో మీకు ఎంతో మంది ఆప్తులయ్యారు. నీకులాగా. ఆనందన్నయ్య, విద్యాలయంలో ఉపాధ్యాయులు ఎవరూ లేరు. అందరూ ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. భీమ్, లేకపోతే ఒకవేళ నీకు విద్యాలయం తెరిచే తారీఖు గుర్తులేదేమో. లేదు ఆనందన్నయ్య, నాకు బాగా జ్ఞాపకం ఉంది. మరి ఆనంద్, భీమ్, బాబు, ఆ స్వామీజీ ఇప్పుడు చర్చాగోష్ఠి పేరుతో మళ్ళీ ఏదో కొత్త సమావేశం అంటూ నాటకం మొదలుపెట్టాడు. అక్కడికి ఉపాధ్యాయులందరినీ ఆహ్వానించాడు. ఇప్పుడు మన అంబేద్కర్ గురుగారు లేరు కదా, అందుకే వీళ్ళని ఎవరు వ్యతిరేకించలేకపోయారు. ఇదంతా స్వామీజీ ఇందుకే చేస్తున్నాడు, మమ్మల్ని చదువుకోనీయకుండా చేయడానికి. మీ అందరికీ విషయం తెలిసే ఉంటుంది. ఇది ఒక చర్చా గోష్ఠి అని. ఇక్కడ చర్చించబడేది విద్య తాలూకు విభిన్న అంశాలు. ఇప్పుడు ఒక నెల రోజుల దాకా దూర ప్రాంతాల నుంచి, వివిధ విద్యాలయాల నుంచి విద్యారంగానికి చెందిన ఎందరో వచ్చి వారి అభిప్రాయాలు చెప్తారు, వారి వారి సలహాలు ఇస్తారు. స్వామీజీ, ఈరోజు నేను కూడా ఒప్పుకుంటున్నాను, మీరు నిజంగానే సర్వజ్ఞాన సంపన్నులని. అద్భుతం, ఎన్నెన్నో అద్భుతాలు చేయగల సమర్థత ఉంది మీకు. ఎంతైనా ఒక మహామనిషి మాత్రమే ఇలా ఆలోచించగలడు. ఇలా చదువుకునే విద్యార్థులందరినీ విద్యకు దూరం చేసి అదే విద్య గురించి సభ పెట్టి మాట్లాడటం. చాలా సంతోషం భీమరావు, నువ్వే స్వయంగా ఇక్కడికొచ్చావు. ఎలాగూ వచ్చావు కాబట్టి ఇప్పుడు ఎక్కడ నుంచున్నావో నువ్వు అక్కడే కూర్చో. చదువులో నువ్వు చాలా తెలివిగలవాడివట, మేము విన్నాంలే. నువ్వు కూడా ఈ చర్చలో పాలు పంచుకో. చర్చలో పాలు పంచుకోను, కాని విద్యాలయానికి బదులు ఇక్కడికి, ఇదే చోటికి వచ్చి కూర్చుంటాను రోజు. పాఠ్యపుస్తకం తీసుకొని నేను ఎంతవరకు చదవగలనో చదువుతాను. అప్పుడు ఈ చర్చకు హాజరైన ఉపాధ్యాయుల అందరి కళ్ల ముందు 2 మార్గాలు ఉంటాయి. వాటిల్లో నుంచి వాళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చు. అది వాళ్ళందరి దృష్టిలో ఈ చర్చలో పాల్గొనటం ప్రథమ కర్తవ్యమో, లేక మాకు చదువు చెప్పటమో. ఎందుకంటే మిగతా విద్యార్థుల సంగతి నాకు తెలీదు, కానీ నేను చదువుకోవాలి. కాబట్టి నాకు ఉపాధ్యాయులు ఎక్కడ ఉంటారో ఆ చోటే నాకు విద్యాలయం అవుతుంది. స్వామీజీ దృష్టిలో ఇది చర్చాగోష్ఠి కావచ్చు, కానీ ఇప్పుడు
ఇది నాకు విద్యాలయము. చూడండి, ఇక ఇలా తిరగడం ఆపేయండి. మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడ మీరిద్దరూ సురక్షితంగా ఉంటారు. మేమెవరిని మీ జోలికి రానివ్వం. మెల్లమెల్లగా ఏదైనా మంచి పని వెతుక్కోండి. ఆ తర్వాత కొత్త అధ్యాయంతో మీ జీవితాన్ని మొదలుపెట్టండి. ఇక్కడే ఉండండి. మనందరం మునిపట్లాగా ఉందాము. లేదు, మేం మీకు భారం అవ్వదలుచుకోలేదు. పైగా ఇప్పటికే మీరందరూ మాకు ఎంతో ఉపకారం చేశారు. చూడమ్మా, దీనిలో ఉపకారం ఏముంది? నిజంగా నువ్వు ఈ ఇంటిని నీ ఇల్లు అనుకుంటే, అలా భావిస్తే అప్పుడు ఈ ఇంట్లో ఉండడంలో తప్పేముంది? కానీ బాలా, నీ మాటల్ని బట్టి నాకెందుకు అలా అనిపించింది. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టావని. నా పిల్లలందరిలో కన్నా భావోద్వేగం నీకే ఎక్కువ. అందుకనే కోపం కూడా ఎక్కువే వస్తుంది. ఇంకా ప్రేమ కూడా చాలా ఎక్కువ ఉంటుంది నీకు. ఈ కారణంగానే నిన్ను ఆపుతుంటాను రా. అలాంటి దారిలో నడవకుండా ఆపుతున్నాను. అవి నిన్ను గమ్యానికి తీసుకెళ్ళలేవు. వద్దు నాన్న, వాళ్ళు సరిగ్గానే చెప్పారు. వీళ్ళిప్పుడు మనతో ఉండడం మంచిది కాదు. ఎప్పుడైనా ఒక కుటుంబం ఇంకో కుటుంబంతో పాటు ఉండడం మొదలు పెడితే ఆ రెండు కుటుంబాలు ఎప్పటికీ కలవు. వీళ్ళిద్దరూ వేరే కాపురం ఉండడం మంచిది. సొంత కుటుంబం. అందరూ వినండి. ఈ బాలుడు ఎంత మొండివాడు. వీడికి మర్యాద అనేదే లేదు, బుద్ధి అంతకంటే లేదు. ఎవరి ముందు ఎలా మాట్లాడాలో తెలియదు. వీళ్ళు వాడికి విద్య నేర్పుతారు. వీళ్ళందరూ వాడి గురువులు. గురువు స్థానం అంటే అది భగవంతుడితో సమానం. వీడికి కొంచెం కూడా అలా అనిపించటం లేదు. ఇది వీడి క్రమశిక్షణ లోపమని. అసలు ఏ విషయం గురించి వీడు నన్ను ధిక్కరిస్తున్నాడు? ఇది కూడా విద్య తాలూకు చర్చేగా. ఈ విధమైన చర్చా కార్యక్రమం వల్ల వీడికి ప్రదానం చేయబడుతున్న విద్యా ప్రణాళిక యొక్క ప్రమాణత కూడా మెరుగుపడుతుంది. నిజానికి మొదటి నుండి ఈ భీమరావు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు మీరే వాడికి చెప్పండి వాడికి ఇక ఈ చదువు నాటకం ఆపేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని. ఇక్కడే కూర్చుంటానంటే గనక అప్పుడు ఈ చదువు పక్కన పెట్టి ఈ చర్చలో పాల్గొనండి. భీమరావు, ఇక్కడి నుంచి వెళ్ళు. భీమరావు, మేం చెప్పేది నీతోనే. గురువాజ్ఞని ఇలా ధిక్కరించడం అపరాధం అవుతుంది. కానీ ఇప్పుడు మేం చేసే ధిక్కారం ఇక్కడ అపరాధం కాదు గురువుగారు. ఇది సంఘర్షణ. ఎందుకంటే విద్య నాకున్న హక్కు. మాకు విద్య నేర్పించడం మీ కర్తవ్యం. నేను నా హక్కులు సాధించడం కోసం సంఘర్షణ చేస్తున్నాను. ఈ విధంగానైనా మీరందరూ మీ కర్తవ్యాన్ని పాటిస్తారని. అంటే నీ గురువుని ఎదిరించి దాన్ని నువ్వు సంఘర్షణ అంటున్నావా? గురువుగారు, అత్యవసరమైనప్పుడు మనిషి తనని తాను ఎదిరించడానికి కూడా వెనకాడకూడదు. అసలు సంఘర్షణ అంటేనే అది కదా. అవును గురుగారు, మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళము. మీ పని మీరు చేసుకోండి, మా పని మేం చేసుకుంటాము. సరే రండి, చర్చను ప్రారంభిద్దాం.
ఈరోజు ఈ చర్చలో ప్రధానాంశం విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఎలాంటి సంబంధం ఉండాల్సి ఉంటుంది. బాలా చెప్పిన మాటకే నేను ఏకీభవిస్తాను. సరే, అయితే మీరిద్దరూ అదే ఇంట్లో ఉండండి. నువ్వు ఇంతకు ముందున్న ఇంట్లో. కానీ మేము దానికి అద్దిస్తాము. మీరు తప్పకుండా తీసుకోవాలి. సరే తల్లి. అన్నయ్య, నువ్వెప్పుడు పని వెతుక్కోవడానికి వెళ్ళినా సందేశ్ని కూడా నీతో తీసుకెళ్ళు. ఇక మీరిద్దరూ వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి. వంట అయిపోయిన తర్వాత నేను పిలుస్తానులే. రామ్జీ, అదే మన భీమ్ మళ్ళీ ధర్నాలో కూర్చున్నాడు. ధర్నాలో కూర్చున్నాడా? ఎక్కడ? ఆ స్వామీజీ కొత్త నాటకం మొదలుపెట్టాడుగా, అక్కడ. అన్నయ్య, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. ఈ ధర్నాలు గిర్నాలు చేయకుండా ఆపు. లేదు మీరా, ఏం లాభం ఉండదు. ఇప్పుడు వాళ్ళందరూ భీమ్ చదువుకి వ్యతిరేకంగా కుట్ర పన్నారు కాబట్టి భీమ్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడతాడు. అది వాడి తరహాలో పోరాడతాడు. ఎవరు కుట్ర పన్నింది? ఆ భీమ్రావేడి? నేను సాయం చేస్తాను వాడికి. చెప్పండి చెప్పండి చెప్పండి, మీరెందుకు మౌనంగా ఉన్నారు? చెప్పండి. ఎవ్వరికీ ఏం కాలేదు బాబు, నువ్వు శాంతంగా ఉండు. లేదు, నాకు చెప్పాల్సిందే. భీమ్రావ్ ఎక్కడున్నాడు? నేను భీమ్ దగ్గరికి వెళ్ళాలి. నేను వాడికి సాయం చేయాలి. సరే గోపాల్, నేను నిన్ను భీమ్ దగ్గరికి తీసుకెళ్తాను. మీరందరూ ఇంట్లోనే ఉండండి, నేను వెళ్తాను. పద. మీరిద్దరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నా ఉద్దేశం ప్రకారం ధర్మానికి మించిన విద్య ఏదీ లేదు. మొదట్లో మనుష్యులు నిరక్షరాస్యులు, అప్పుడు భగవంతుడు ఉన్నాడు, అప్పుడు కూడా ధర్మం ఉంది. ఉత్తమమైన ఆలోచన. అయితే ఇది చెప్పండి స్వామీజీ, అసలు కోయిలని సృష్టించింది ఎవరు? ఎవరు చెప్పండి స్వామీజీ, చెప్పండి. ఎవరి బాలుడు? చెప్పండి గురువుగారు. ఎలాగూ చర్చ ఈ అంశానికి దగ్గరగానే ఉంది కాబట్టి ప్రశ్న కూడా దానికి సంబంధించిందే. జవాబు చెప్పండి. భగవంతుడు. అంటే ఆ భగవంతుడేనా? అదే మనల్ని సృష్టించిన వాడు? ఆ భగవంతుడే, ఎందుకంటే ఆ భగవంతుడు ఒక్కడే. అయితే ఇది చెప్పండి, అయితే అసలు కోయిల ధర్మం ఏంటి? ఒకవేళ ధర్మం అనేది జీవిని భగవంతుడిని కలిపేది అయితే మరి దాని ధర్మం ఏంటి? చెప్పండి చెప్పండి. మూర్ఖ బాలుడా, ఇక్కడ పెద్ద విషయాలు చర్చిస్తున్నాం. నువ్వేంటి కోయిలా కోయిలా అంటూ కూస్తున్నావు? స్వామీజీ, ఇతను మూర్ఖుడు కాదు, ఇతను అతనే. ఇతన్ని మీరు కొద్ది రోజుల క్రిందటే మాకు మా జాతి వాళ్ళందరికీ ప్రతినిధిని చేశారు. ఇంకా ఇతను అతనే.
ఇతన్ని మీరు చాలా మేధావిగా భావించారు. అవును స్వామీజీ, వీడి ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాల్సిందే. పోనీ గురువుగారికి తెలియకపోతే మరి మీరే చెప్పండి. స్వామీజీ, మీరు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పనంత వరకు ఈ సమావేశం ముందుకి సాగనే సాగదు. అలాగే మేమెవ్వరం ఇక్కడి నుంచి వెళ్ళాం. భీమ్రావ్, అప్పటిదాకా నువ్వు చదువుకో. కోయిల ధర్మం ఏంటో చెప్పండి. ఇంకెవరైనా చెప్పండి. ఆ దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. ఏమంటున్నావు నువ్వు? నీకసలు జ్ఞానం అయితే శూన్యం. ఎవరైనా చూసారా? కోయిల ఎప్పుడైనా అగరబత్తి వెలిగించి దేవుడా దేవుడా కాపాడు అని అంటుందా? చెప్పండి. స్వరం మధురంగా కూయటం కోయిల ధర్మం. సరైన సమాధానం. చెప్పట్లు కొట్టండి. చెప్పండి. సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై. మరి అయితే ఇది చెప్పండి, అది అసలు విద్యార్థి ధర్మం ఏమిటి? మరి ఉపాధ్యాయుడి ధర్మం? చెప్పండి స్వామీజీ. అరే చెప్పండి. పెద్ద చర్చ పెట్టారుగా. మీరు చెప్పర్లేండి. ఎందుకంటే మీరు దీనికి జవాబు చెప్తే మీరందరూ అంగీకరించినట్టు అవుతుంది. నిజానికి కర్మే ధర్మమని. మరి అలాంటప్పుడు ఏ గురువైతే విద్యను బోధిస్తాడో వారి దృష్టిలో ఈ చర్చ శుద్ధ వ్యర్థం. విద్యార్థులకి విద్యను బోధించడమే వారి ధర్మం. మీరందరూ దీన్ని ఒప్పుకొని తీరాలి. మీరు సరిగ్గా చెప్పారు. అరే ఎవరైనా చెప్పండి, జవాబు చెప్పండి. స్వామీజీ, బాలుడు చెప్పేది నిజం. మా ఉపాధ్యాయుల ధర్మం విద్యాబోధన, విద్యార్థుల ధర్మం చదువుకోవడం. నేను ఈ చర్చలో పాలు పంచుకోలేను. నువ్వు మన దేవుళ్ళు దేవతల్ని, మన ధర్మాన్ని, ఇంకా సభని అవమానపరుస్తున్నావు. లేదు స్వామీజీ, నేనింకా ఇక్కడ కూర్చొనుంటే అది అవమానం. ధర్మానికే అవమానం అంటే అది మన దేవుళ్ళకి దేవతలకే అవమానం. ఇదిగో గురువుగారు, నోరు మూసుకొని అక్కడ కూర్చోండి. ఎందుకంటే నీకు అంత స్థాయి లేదు స్వామీజీ మాటని ధిక్కరించడానికి. కూర్చో. ఇదిగో మంగేష్ బాబాయ్, మా గురువు గారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. మేము చూస్తూ ఊరుకోము. అయితే ఏం చేస్తావురా నువ్వు? తిక్క కుదిరిందా? ఇంకా ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా? అయితే మాట్లాడండి. మాట్లాడతారా ఎవరైనా? మాట్లాడండి చూద్దాం. మీరిప్పుడు ఇంటికి వెళ్ళండి. రేపు స్కూల్కి రండి. ఎవరొచ్చినా రాకపోయినా సరే నేను విద్యాలయానికి వస్తాను, మీకు పాఠాలు చెప్తాను. సరే గురువు గారు, ధన్యవాదాలు. గతంలో కూడా పారిపోయి ఇక్కడికే వచ్చాను. మళ్ళీ ఈరోజు ఇక్కడికే వచ్చి చేరాము. అంటే మన జాతకంలో ఇక్కడే ఉండాలని రాసిపెట్టుందేమో.
అది సరే కానీ నాకు తెలియకడుగుతున్నాను, నువ్వు అతనితో ఎందుకు ఇలా అన్నావు? మనం ఇంటికి అద్దె కడతామని. అవును, ఎందుకంటే నాకు ఇష్టం లేదు మనం ఒక కుటుంబం ఏర్పరచుకోవడంలో ఒకరికి రుణపడి ఉండటం. అవును, కానీ మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి కొంత సమయం పడుతుందిగా. అప్పుడిద్దాం అద్దె డబ్బులు. ఇప్పుడైతే మనకు ఇచ్చేంత స్తోమత లేదుగా. ఏం పర్వాలేదు, అన్నీ చక్కబడతాయి.